నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. భగవద్గీత విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పారాయణ కార్యక్రమంలో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. నగరంలోని సంకల్బాగ్లోని గీతా ప్రచార ధామంలో గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ భగవద్గీత సహస్రగల పారాయణ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ వశిష్ఠాశ్రమ శ్రీ లలితా సంస్థాపక పీఠాధిపతి పూజ్య శ్రీ స్వరూపానందగిరి స్వామి, గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1000 మంది భక్తులచే శ్రీ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు భగవద్గీత పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు గీతా ప్రచార సంఘం చైర్మన్ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గీతా జయంతిని పురస్కరించుకొని శ్రీ భగవద్గీత సహస్రగల పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. భగవద్గీత విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని ఆయన వివరించారు. మనమందరం జీవించి ఉన్నంత కాలం చారిత్రాత్మక అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగటం చరిత్రలో నిలిచిపోతుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన 108 కోట్ల శ్రీరామనామ లిఖిత యజ్ఞం అయోధ్యాపురి చేర్చు వైభవ యాత్ర రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని అవోపా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 108 కోట్ల శ్రీరామనామ లిఖిత యజ్ఞం అయోధ్యాపురి చేర్చు వైభవ యాత్రా రథంను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు గోరంట్ల రమణ, శ్రీ లలితా పీఠం పీఠాధిపతి సుబ్రహ్మణ్య స్వామితో పాటు అవోపా నాయకులు నాగేశ్వరరావు, యుగంధర్ శెట్టి, జవహర్ బాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ 108 కోట్ల శ్రీరామనామ లిఖిత యజ్ఞం మొదటి విడతగా అయోధ్యాపురి చేర్చటం అభినందనీయమని చెప్పారు. ఇంత పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అవోపా ఏ కార్యక్రమం చేపట్టినా క్రమశిక్షణ, అంకిత భావంతో చేపడుతుందని, ఇది అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. అయోధ్యలో 100 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న రామాలయ నిర్మాణం మనం జీవించి ఉన్న సమయంలో జరగటం అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావించాలని చెప్పారు. అయోధ్య రామాలయం నిర్మాణం జరిగే సమయంలో మనం ఉన్నామన్న విషయం చరిత్ర ఉన్నంత వరకు గుర్తుండిపోతుందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలలో చిన్నపిల్లలను భాగస్వాములు చేయాలని, దానివల్ల వారిలో మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన ఏర్పడుతుందని అన్నారు. శ్రీరామనామ లిఖిత యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ సందర్భంగా సేవా కార్యకర్తలను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ను అవోపా తరపున సన్మానించారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి వెంకటరామయ్య గారని చెప్పవచ్చు. అందుకు కారణం ఏంటంటే, ఈ ప్రపోజల్ ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన బేరే చెక్ ఇచ్చాడు. మీ ఇష్టం ఎంత కావాలో అంత రాసుకోండి, ఎంత తక్కువ పడితే కానీ, అంటే టోటల్ ప్రోగ్రామ్కి నాకే స్పాన్సర్ ఇవ్వండి అన్నాడు. లేదు సార్ అని చెప్పాను. మళ్ళీ మన పెద్దలతో సంప్రదించినప్పుడు పద్ధతి కాదు, రామకార్యంలో అందరికీ భాగస్వామ్యం ఉండాలని చెప్పారు. తిరిగి వారికి కాలినప్పుడు చెక్ ఒకటి నీ దగ్గర పెట్టుకో, ఎప్పుడు అంతా చూసుకోవాలా అన్నాడు. కానీ దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేయకుండా కేవలము వారి దగ్గర నుంచి 2 lakhs తీసుకున్నాం. మన పెద్దలు టీజీ వెంకటేష్ గారు, వారి తనయుడు భరత్ గారు, పెద్దలు శివరాజ్ గారు, గోరంట్ల రమణ గారు, వీరందరి ఆశీర్వాదంతో చాలామంది పెద్దలు కలిసి కార్యక్రమం కానీ ఎంతవరకు సాధ్యమవుతుందా అనేటువంటిది చాలామంది వ్యక్తం చేశారు. ఎందుకంటే రామకోట అనేటువంటిది ఈరోజు పుట్టింది కాదు. మనము మన నాయన తాత ముత్తాత నాకు తెలిసి ఎన్ని వందల సంవత్సరాల క్రితం రామకోటి ప్రారంభమైందో మనకైతే తెలియదు. నాకైతే తెలిసి 58 సంవత్సరాల క్రితం రామకోటి గురించి తెలుసు. నౌ ఐఎమ్ 65, 7 సంవత్సరాల వయసులో రామకోటి అంటే తెలుసు కాబట్టి అది గతంలో కూడా చెప్పాను. సరే, అదంతా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు కొంత సందేహం వ్యక్తమైనప్పటికీ కూడా అంచెలంచెలుగా వెళ్ళిపోతే ఎంతలో సహకరించారు. పుస్తకాలకు ఒకరు, తర్వాత బ్యాగులకు ఒకరు, పెన్నులకు ఒకరు, ఇట్లా రకరకాలుగా సహకారం అందించారు. లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు దాదాపు 140 గ్రామాల నుంచి మనకు ఈ పుస్తకాలను పంపడం,
140 గ్రామాల నుంచి పుస్తకాలు రావడం జరిగింది. ఈ మొత్తం ప్రాజెక్టులో ఒక ఇతర ప్రాంతాల వాళ్ళు మనం చెప్పుకోదచ్చినట్లయితే మా మిత్రులు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మద్దుల రవికుమార్ గారు వీరు 800 పుస్తకాలు తీసుకొని దాదాపు 600 పుస్తకాల పైన కూడా మనకు రిటర్న్ కూడా రావడం జరిగింది. వారు దంపతులుగా వచ్చారు. 10 మంది ఇన్వాల్వ్మెంట్ తోటి చేసే కార్యక్రమం కాబట్టి ఒపీనియన్ తీసుకుంటే మంచిది అనే ఒపీనియన్ తోటి అడుగుతూ ఆ రోజు అనుకున్నాను నేను. కార్యక్రమం ఇది ఏమైతే ఉందో ఇది అనుకునేటువంటిది నిర్విఘ్నంగా జరుగుతుంది. అయితే ఇంతమంది బుక్కులు తీసుకున్న వాళ్ళు రామకోటి పుస్తకాలు ఫిల్అప్ చేసి మనం అనుకున్న టైంలో ఇస్తారా లేదా అనేటువంటి భయం అంటూ నాకు ఉండింది. అయితే అవోపా యొక్క బాధ్యతగా పుస్తకాలు ఏవైతే ఇచ్చామో సక్రమంగా ప్లాన్ ప్రకారం ఇవ్వటము, నోట్ చేసుకోవటం జరగటం ఇది ఎంతో అభినందనీయము. అదే రకంగా ఈరోజు ఈ ప్రకారం ఇంతమంది కంప్లీట్ చేసి పుస్తకాలు ఇస్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ధన సహాయం చేసినటువంటి వాళ్ళకంటే కూడాను ఈ యొక్క కార్యక్రమం పూర్తి కావాలంటే వాళ్ళందరూ దీక్షతోటి రాముల వారి పేరు రామకోట రాయటం అనేటువంటిది నిజంగా ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత ఇంట్రెస్ట్గా చేయటం అనేటువంటిది వాళ్లకు రాముల వారి ఆశీర్వాదాలు బాగా గట్టిగా ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. నేను ఈ కార్యక్రమంలో ధన సహాయం కంటే కూడాను రామకోటి పుస్తకాలు రాస్తాము అనేటువంటి వాళ్ళకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దానిలో కొద్దిగా సేవ్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో మేమందరూ పాలు పంచుకున్నాము. అయితే సంపూర్తిగా కావాలి అంటే రాసిన వాళ్లకు ఎక్కువ ఇంట్రెస్టు కమిట్మెంట్ కావాల్సి ఉంటుందిగా అది సాధించారు. దీనికి సహకరించినటువంటి ఈ పుస్తకాలు తీసుకొని కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరికీ ఆ రాముల వారి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం పంచుకోవడానికి చేసినందుకు అవోపా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జరగని పని అంటూ ఏమీ ఉండదు అనేది ఈ 108 కోట్ల శ్రీరామనామ లిఖిత యజ్ఞం ద్వారా మరొకసారి కర్నూలు అవోపా ముఖ్యంగా నాగేశ్వరరావు గారు ద్వారా, అంటే నాగేశ్వరరావు ఇందాకనే ఆయన చెప్పుకున్నాడు నేను తలుచుకుంటే జరగనిది ఏముందని, అది మరొకసారి నిరూపించుకున్నాడు. ఈ కార్యక్రమం గురించి మొట్టమొదట నాతో చర్చించినప్పుడు అయ్యా అంటే కొన్ని అనుమానాలు, అంటే అవోపా ద్వారా పూర్తి చేస్తామా లేమా అనే అనుమానాలు ఉన్నప్పుడు విశ్వ హిందూ పరిషత్ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి అయితే బాగుంటుంది అన్నప్పుడు దాని కొరకు మేము కూడా ఖచ్చితంగా సహకరిస్తామని మాట ఇవ్వడం జరిగింది. వాటి కాకపోతే ఆ మాట అవసరం లేకుండానే ఆయనే పూర్తి చేసుకున్నాడు. అంటే నాగేశ్వరరావు అనుకోవచ్చు, రాముడు వారు అనుకోవచ్చు. ఈ విషయాల్ని మనము అయోధ్యలో 500 సంవత్సరాల పోరాటం తర్వాత ఒక తార్పల్లిలో ఉన్న రాముణ్ణి ఒక భవ్యమైన రామ మందిరం నిర్మించుకొని రేపు జనవరి 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ చేసుకొస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అవోపా తలుచుకోవడం పూర్తి చేయడం కూడా మన కర్నూలు అవోపాకు, కర్నూలు వాసులందరికీ కూడా గర్వకారణమని మరొక్కసారి తెలియజేసుకుంటున్నా. దాని తర్వాత ఈ రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అంటే ఈ కార్యక్రమానికి కొంత సంస్థల ప్రమేయం అనేది ఉండి కొంతమంది దూరంగా ఉంటారనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నది విశ్వ హిందూ పరిషత్ అయినా దానికి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ఏర్పరిచి దాని ద్వారా ఈ కార్యక్రమం అంతా నిర్వర్తిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ రోజు 22వ తారీఖు ఈ కార్యక్రమం అంటే ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భవ్య బాలరాముని పూజించిన అచ్చింతలని భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు ఇంటికి చేరవేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్తర కార్యక్రమం మొదలైంది. దానికి మన కర్నూలు నగరానికి వచ్చినప్పుడు కూడా దాతల గురించి చెప్పుకోకూడదు, కానీ ఆ రోజు ఈ కలశాలను దీనికి సంబంధించిన ద్రవ్యాన్ని ఇవి అంటే బియ్యాన్ని వీటన్నిటిని కూడా అవోపా సభ్యుల ద్వారానే నాగేశ్వరరావు గారు ముందుండి దాన్ని జరిపించారు. దానికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. యజ్ఞం అంటే చిన్న విషయం కాదు. ఓ బట్ట ఉతికేటప్పుడు ఏదైనా గట్టి మరక ఉందంటే చాలా గట్టిగా ఉతుకుతారు, ఎందుకంటే ఆ బట్ట బాగా తెల్లగా అవ్వాలి అని. మన మనసు కూడా 84 లక్షల జన్మల నుంచి అనేక మరకలతో వచ్చింది. ఆ మరకలను తుడచడానికి అవోపా సంస్థ తరఫున మనందరి మనసులు స్వచ్ఛమై మనందరి హృదయాల్లో రాముని రూపం, రాముని నామం నిక్షిప్తమయ్యే విధంగా ఈ 108 కోట్ల లిఖిత యజ్ఞాన్ని సంకల్పించుకున్నటువంటి నాగేశ్వరరావు గారిని ముందుగా నేను అభినందిస్తూ వారికి ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనిషి జీవితంలో 2 సంపాదించుకోవాలి. ఏది సంపాదించాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ప్రస్తుత సమాజం. ఏది సంపాదించాలి? ఒకటి, మనం ఉన్నప్పుడు సుఖంగా జీవించడానికి ఫ్లాట్లు అనుకోండి, బంగారం అనుకోండి, డబ్బు అనుకోండి.
అయితే వెంట వచ్చే సరుకు ఏదైనా ఉంది అంటే ఆ కట్టెల్లో పెట్టినప్పుడు కానీ మట్టిలో పెట్టినప్పుడు కానీ వెంట వచ్చే సరుకు ఏదైనా ఉంది అంటే అది పుణ్యం. కలౌ నామస్మరణాత్ ముక్తి అన్నారు. కాబట్టి ముక్తిని పొందడానికి నామస్మరణం చేయాలి. ఇది చాలా ప్రస్తుత సమాజం వీక్గా ఉంది ఈ విషయంలో. అట్లా మనల్ని ఒక్కసారి ఈ కలియుగంలో నామస్మరణం వల్ల మాత్రమే మనం ముక్తిని సాధిస్తాము. ఇగము పరము అన్నారు. కాబట్టి అలా పరము అనేటువంటి నామ స్మరణము రాసేటప్పుడు మీకు చాలామందికి బాగా రాసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. శ్రీరామ 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 అని రాస్తున్నప్పుడు ఎందుకు రాయిస్తారు ఆ విధంగా అంటే, ఒక 70 లక్షలు కానీ 80 లక్షలు కానీ దాటిన తర్వాత పచ్చి నిజం ఏమంటే ఆ రాసిన వాళ్ళకు రామదర్శనం అవుతుంది. ఇది నిజం. మీకు 17 లక్షల సంవత్సరాల కిందట పరిపాలన చేసినటువంటి శ్రీరామచంద్రుడు మా దేవుడు ఉన్నాడని నిరూపించుకోవడానికి ఒక సత్యం ఏది అంటే, రామదాసు 17వ శతాబ్దంలో చేసినటువంటి ఆలయానికి సంబంధించిన బాకీని రామ్ ఆర్ లఖన్ రూపంలో డబ్బు కట్టింది నిజమే, అబద్ధం కాదు. ఈరోజు కూడా తెలంగాణ హైకోర్టులో వివాదం జరుగుతూ ఉంది. రామ్ ఆర్ లఖన్ కట్టిన డబ్బు ఏమయ్యా భద్రాచలం దేవస్థానం వారు మీరు తీసుకుంటారా లేదా అని ఇంకా జరుగుతూ ఉంది. తామ్రపత్రాల మీద ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. ఇది రామ్ ఆర్ లఖన్ రూపంలో ఎవరు కట్టినారు డబ్బు? ఆ కట్టిన డబ్బును DNA టెస్ట్ చేస్తే ఎప్పుడుదయ్యా ఈ డబ్బు అంటే శ్రీరామచంద్రుడు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో చలామణిలో ఉన్న నాణ్యాలని DNA టెస్ట్ ద్వారా మనకు మన దేవుడు ఉన్నాడని నిరూపించినటువంటి సత్యం ఇది. ఈరోజు కూడా మనం భద్రాచలం వెళ్తే మ్యూజియంలో ఒక 5-6 నాణ్యాలు అప్పటివి ఆ ప్రభుత్వానికి కట్టినటువంటి నాణ్యాలు దర్శనానికి పెట్టింటారు, దర్శించుకోవచ్చు. మీ అందరికీ కూడా శుభాశిస్సులు శుభ ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై వాసవి మాత, జై గోమాత. స్టార్టింగ్ రోజు అవోపవాలు కండక్ట్ చేసినప్పుడు నేను కూడా పాల్గొనడం జరిగింది. నేనే ఇంట్రెస్ట్ తీసుకొని సార్ దీంట్లో భాగంగా ఏదో ఒకటి ఉండాలంటే ట్రాన్స్పోర్టేషన్ సబ్జెక్ట్ వస్తున్నప్పుడు నేను పెట్టుకుంటానని నాగేశ్వరరావు గారికి రిక్వెస్ట్ చేసి అవోప ఆర్గనైజేషన్ థింకింగ్ కానీ ఎప్పుడు ఐ థింక్ యూనిక్గా ఉంటాయి. వాళ్ళ చేసే సర్వీసెస్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అవోపా మెంబర్స్ అండ్ గ్రేట్ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఆర్గనైజేషన్స్లో. అవోపాలో మాత్రం డిసిప్లిన్ కానీ చేసే కార్యక్రమాలు కానీ ప్రతిదీ ఐ థింక్ పర్ఫెక్షన్ ఉంటుంది. మిమ్మల్ని చూసి చాలా ఆర్గనైజేషన్స్ నేర్చుకునేది ఉంటుంది సార్. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ 22nd నాకు తెలిసి ఆల్ ఇండియా మారిపోబోతుందేమో ఫుల్. ఆ రోజు నేషనల్ హాలిడే కూడా ఇస్తున్నారని చెప్పి మోస్ట్లీ ఛాన్సెస్ ఆర్ దేర్ అని చెప్పి విన్నా నేను. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అంటే మనము ఈ జనరేషన్లో టెంపుల్ సబ్జెక్టు సాల్వ్ అయ్యేది అనేది మనం చాలా అదృష్టంగా భావించాలా. టెంపుల్ నిర్మాణం అనేది కూడా ఈ సెంచరీలో జరుగుతా అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఇది కొన్ని 100 ఏళ్ళ నుంచి సబ్జెక్టు ప్రాబ్లమ్స్ ఉండేది. బట్ ఒక డెమోక్రసీ అనేది ప్రూవ్ అండ్ ప్రాపర్గా ఏమి ఇష్యూస్ లేకుండా సుప్రీంకోర్టులో తీర్పు రావడము, కరెక్ట్గా రావడము ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో మనం అందరము కూడా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మన జనరేషన్లో అవుతుంది, ఈ జనరేషన్లో మనం ఉన్నాము, టెంపుల్ని అయింది అనే దానికి వీ షుడ్ బీ సో హ్యాపీ. ఆఫ్టర్ సమ్ జనరేషన్స్ అంటే 100 ఏళ్ళ తర్వాత కూడా తలుచుకుంటారు ఈ 2024లో ఇక్కడ అయింది అని చెప్పి. అండ్ ఆ టైంలో మనం ఉన్నామనేది మనం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఏదైతే అది ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మంచి సర్వీసెస్ ఇట్లా కొనసాగాలని చెప్పి ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. ఈరోజు సుదినం. అందులో మన కర్నూలు అవోపా వారి చేత నాగేశ్వరరావు గారి కళ నిజమవుతున్న తరుణం. ఎంతోమంది దాతలతో సహాయం తీసుకున్నాం. రామ బుక్కులు, కోటి పుస్తకాలు రాసిన భక్తులకు ఇవంతా ఒక ఎత్తు అయితే, ఇవి అయోధ్యకు చేరడానికి మన టీజీ భరత్ గారు చేసినటువంటి సహాయం మరవరానిది. వారికి ఒక్కసారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ట్రాన్స్పోర్ట్ ఖర్చు తనంతకు తానే నేనే ఇస్తానని చెప్పడం వారికి ఇంకా అది వాళ్ళ బ్లడ్లోనే ఉంది. అది టీజీ గారి ఫ్యామిలీ తత్వం. తర్వాత మన ఈ అంటే నేను చెప్తున్నాను కాదు, ఈ వధూవర పరిచయ వేదిక
సార్ చెప్పడంతో ఫ్రీ రిజిస్ట్రేషన్తో రేపు జరగబోయే ఫిబ్రవరి 22 ఫ్రీ రిజిస్ట్రేషన్ చెప్పడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం నేను అంటే మా ఇంటి నందు 100-200 మందితో సీతారాముల వారి కళ్యాణం జరిపించేవాడిని. గత 3 సంవత్సరాల నుంచి స్టాప్ అయింది. నెక్స్ట్ అంటే 24 నుంచి కూడా అది మళ్ళీ మొదలు పెడతాను. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ పక్షి ఆలయంపై ప్రదక్షిణాలు చేయటం ఈ స్థల గొప్పతనాన్ని తెలియజేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 18వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కళ్ళె చంద్రశేఖర్ శర్మ, మనోహర్ రావు, సండేల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కర్నూలు నగరంలోని పావన తుంగభద్రా నదీ తీరంలో తన సహకారంతో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగిందని వివరించారు. ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం, చివరి రోజు జరిగే చక్రస్నానం రోజు ఆలయంపై గరుడ పక్షులు ప్రదక్షిణాలు చేయటం ఈ స్థల మహత్యాన్ని తెలుపుతుందని వివరించారు. ఇది గత 18 సంవత్సరాలుగా జరుగుతున్న అరుదైన ఘటనగా ఆయన వివరించారు. అలాగే స్వామివారికి చివరి రోజు జరిగే చక్రస్నానం సందర్భంగా స్నానం చేయించే సమయంలో విగ్రహం బరువుగా మారిపోతుందని, చక్రస్నానం అనంతరం మళ్లీ తేలికగా మారటం ఇక్కడి పవిత్రతను, ప్రాధాన్యతను తెలియజేస్తుందని చెప్పారు. 2024వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అంతకుముందు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులను ఆలయ కమిటీ తరపున సన్మానించారు. ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం, తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం, తిలకించు వారికి నేత్రోత్సవం, బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం, తిలకించు వారికి నేత్రోత్సవం. 24వ సంవత్సరంలో 10 ఫిబ్రవరి మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు 18 శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం కని విని ఎరగని రీతిలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రసిద్ధి ఉంటుంది. ఈ స్థల ప్రభావం, ఈ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టడం జరిగింది నా సహకారంతో. మరి అలాగే బ్రాహ్మణుల సహకారంతో శివాలయం కట్టడం జరిగింది. ఇక్కడ పూజలు చేస్తున్నప్పుడు నిష్ఠతో ఎవరు చేస్తుంటారో అప్పుడే మనకు దేవుని అద్భుతాలు మన కళ్ళకు కనబడుతుంటాయి. అలాంటి అద్భుతమే ఇక్కడ బ్రహ్మోత్సవంలో కనపడుతుంటుంది. ఇక్కడ ధ్వజారోహణ చేసేటప్పుడు గరుడ పక్షులు అంటే మీరందరూ వచ్చి చూడొచ్చు. 10 ఫిబ్రవరిలో గరుడ పక్షులు ధ్వజారోహణ చేసేదే తిరుగుతూ వెళ్తాయి. ఇది 18 సంవత్సరాలుగా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం వస్తున్నది. ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు, భాగ్యం కలుగా చేసుకోవచ్చు. అలాగే 20వ తేదీన ఫిబ్రవరి అంటే 10 రోజులకు చక్రస్నానం జరుగుతుంది తుంగభద్ర నదిలో. అప్పుడు కూడా గరుడ పక్షులు వచ్చి ప్రదక్షిణల మాదిరిగా భగవంతుడికి వెళ్తుంది. అలాగే ఆ చక్రస్నానానికి భగవంతుడు తీసుకునే
వెళ్ళేటప్పుడు చాలా బరువుగా ఉంటుంది. చక్ర స్నానం అయ్యేది భగవంతుని చాలా తేలిగ్గా ఉంటాడు. ఇది కూడా ఒక మహత్యం. తుంగభద్ర అనేది ఒక ప్రత్యేకత. గత 3 మార్లు తుంగభద్ర పుష్కరాలతో నేను బ్రాహ్మణుల సహకారంతో మొట్టమొదట తుంగభద్ర పుష్కరాలు చేయడం జరిగింది. తుంగ పానీయము 1,000,000 మార్ల గంగ స్నానంతో సమానమని తెలియజేస్తారు. అటువంటి ప్రాముఖ్యత ఉన్న ఈ తుంగభద్ర నది ఒడ్డున ఈ దేవాలయం ఉన్నది. ఈ దేవాలయంలో ఇటువంటి పుణ్య కార్యక్రమాలు అందరూ చేస్తున్నందున మనం భగవంతుని గరుడపక్ష రూపంలో చూడగలుగుతున్నాం. పరమ పవిత్రమైన భగవద్గీతను పరిశీలిస్తే మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కార మార్గం కనిపిస్తుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీమద్ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామం ప్రాంగణంలో గీతా జయంతిని పురస్కరించుకుని గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ భగవద్గీత సహస్రగల పారాయణ కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ వశిష్ఠాశ్రమ శ్రీ లలితా పీఠ సంస్థాపక పీఠాధిపతి పూజ్యశ్రీ స్వరూపానందగిరి స్వామి, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1000 మంది భక్తులచే శ్రీమద్ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్త కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ భగవద్గీత పారాయణ కార్యక్రమంను 1000 మందితో నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. భగవద్గీతలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన వివరించారు. ఇలాంటి కార్యక్రమాలలో చిన్నపిల్లలను పాల్గొనేలా చేయటం ద్వారా వారికి మన సంస్కృతి సాంప్రదాయాలపై మరింత అవగాహన కలిగే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. దశాబ్దాలుగా గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. అందుకు కృషి చేస్తున్న గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణను అభినందించారు. సో డివి రమణ అంకుల్ చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా ఇట్లా ప్రోగ్రామ్స్లో దీంట్లో కూడా ఎన్నో కార్యక్రమాల్లో ఆర్గనైజేషన్ నుంచి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా గొప్ప కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. గీతా జయంతి తర్వాత వైకుంఠ ఏకాదశి 2 ఈరోజు రావడం అనేది చాలా అదృష్టంగా భావించాలా. ఇప్పుడే వేరే కార్యక్రమాల్లో ఆవపాల్లో కూడా 108 కోట్ల శ్రీరామ కోటి దాని విషయంలో కూడా అక్కడ కూడా స్టార్ట్ చేసాం. అంటే రాసిన వాళ్ళది ఒక 26 కోట్లు రాసిండే బుక్స్ ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది అయోధ్యకి. సో ఈరోజు చాలా గొప్ప దినం, చాలా మంచి దినం. సో మీరందరూ కూడా ఒకటేమంటే మనకి ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే నాకు తెలిసి భగవద్గీతలో ప్రతిదీ సొల్యూషన్ అనేది ఉంటుంది. కరెక్ట్గా అనలైజ్ చేస్తే కరెక్ట్గా పాటిస్తే మనకి ఏ ఉన్నా భగవద్గీతలో సొల్యూషన్ అనేది గ్యారంటీ దొరుకుతుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశిలో ఏం జరుగుతుంది, ఏం చేస్తుంటారు, తప్పులు ఏమైనా చేస్తుంటే సంవత్సరానికి ఒకసారి పోయి వైకుంఠ ద్వారం ద్వారా అమ్మ మేమేమైనా తప్పులు చేసింటే స్వామి గారిని మొక్కుంటారు, మొక్కు తీర్చుకుంటుంటారు అట్లా. సో బేసిక్లీ మనకి ఇట్లా ఆర్గనైజేషన్స్ ఉండిన దానికి హిందుత్వ తర్వాత భక్తి కానీ ఇవి కానీ, ఎందుకంటే దేవుడు వచ్చి మనకు చెప్పేది ఇట్లా ఆర్గనైజేషన్స్ నడిపించే వాళ్ళ ద్వారానే మనము గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా ఇట్లాంటి దాంట్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడము అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ జనరేషన్లో పిల్లలందరూ కూడా వాళ్ళ లైఫ్ బిజీలో ఉంటారు. చాలామంది పిల్లల్ని చూస్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. పెద్దవాళ్ళు కూడా కొద్ది ఎందుకంటే వాళ్ళ బిజీ వరల్డ్లో ఉంటారు కాబట్టి కొద్ది పుష్ చేస్తూ ఇట్లా కార్యక్రమాలని వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి వాళ్ళకి కొద్ది ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. లేకపోతే మన కల్చరు మన ఇది మర్చిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఏదైతే అది ఆర్గనైజేషన్స్ ఇట్లా గొప్ప ఆర్గనైజేషన్స్ ఉండిన దానికే ఇట్లా కార్యక్రమాలు అన్నీ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రత్యేకించి డివి రమణ అంకల్కి వాళ్ళ టీం మెంబర్స్కి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. కార్యక్రమం చేసినాము. తర్వాత వారు మాకు కర్నూలుకు చిరపరిచితులు, ఎన్నో పర్యాయములు స్వామి గారు వచ్చారు. తిరుపతి శ్రీనివాస మంగాపురం దగ్గర అంటే 1 కిలోమీటర్ లోపలనే ఆయన చక్కటి లలితాపీఠం అనేటటువంటిది ఒక చక్కటి అద్భుతమైనటువంటి
దేవాలయం కట్టించారు. దాంట్లో అష్టాశక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటూ ఎంతో చక్కగా నైపుణ్యంగా, అంటే ఈ కాలం చూడాలి ఆ విధంగా కట్టించు చుట్టూరా చాలా చక్కని రూమ్స్ కూడా కట్టించారు. రూమ్స్ ఉంటే మనకు ఉండాలి. ఆ రూమ్స్ అన్ని ఏసీ రూమ్స్ ఉన్నాయి, భోజనాలు బాగా పెట్టారు. అటువంటి అంటే ఫార్వర్డ్ థింగ్స్ మంచి ఆలోచనటువంటి స్వామి గారు వారు మాకు తోచడం జరిగింది. వారు మేము పిలిచిన వెంటనే ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా వారి కార్యక్రమానికి ఎంతో శ్రమ తీసుకుని వచ్చారు. వారికి మా నమస్కారం తెలుపుతూ వారి కార్యక్రమాలు ఇప్పుడు వారి ముందు టీజీ భరత్ గారు వారి దీవులు తీసుకోవడం కోరుతున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశాన్ని భక్తులకు కలుగజేశారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తెల్లవారుజామున నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ మార్గం ద్వారా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువనేత టీజీ భరత్ను ఆలయ కమిటీ తరపున సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవటం ద్వారా కర్నూలు నగర ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో జాతీయ ఎస్సీ/ఎస్టీ ఐక్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని రాజ్ విహార్ సెంటర్లో జాతీయ ఎస్సీ/ఎస్టీ ఐక్య సమితి ఐసీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2024వ క్రీస్తు జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా, జాతీయ ఐక్య సమితి అధ్యక్షులు రెడ్డిపోగు రాజ్ కుమార్, రెడ్డిపోగు ప్రవీణ్ కుమార్, రెడ్డిపోగు విజయ్, మాజీ కార్పొరేటర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా పండుగలు చేసుకోవటంలో కర్నూలు నగరం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందని తెలిపారు. దేవుళ్ళందరూ ఒకటేనని, ఏ దేవుడు చెప్పినా అందరూ సన్మార్గంలో నడవాలని చెప్తారని, దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. కేవలం దేవుడి పట్ల భక్తి ఉంటే చాలదని, మంచి ప్రవర్తనతో జీవించినప్పుడే దానికి సార్థకత ఉంటుందని అన్నారు. ఎవరు ఏ మతంలో ఉన్నా అందరినీ గౌరవించటం అలవాటు చేసుకోవాలని అన్నారు. క్రైస్తవులకు సంబంధించి తన పరంగా గార్గేపురం, గొందిపర్ల, పంచలింగాల, స్టాంటన్పురంలలో చర్చిల నిర్మాణానికి సహకారం అందించానని, ఎస్టీబీసీ కళాశాల ఆవరణలో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మనిషి జీవితం నీటి బుడగ లాంటిదని, జీవించి ఉన్నంతకాలం అందరూ ఐకమత్యంగా ఉండి సంతోషంగా ఉండాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు. ఈరోజు క్యాండిల్ ఒక మంచి ఉద్దేశంతో యేసు ప్రభు జీవితాలంతా వెలుగునిచ్చినట్లు ఈ శుభసూచకంగా ఈ క్యాండిల్ లైట్ ప్రోగ్రాంతో ఈ కార్యక్రమాలు మొదలవుతుంటాయి. మరి దీంట్లో ఒక మంచి ప్యాంప్లెట్ లో ఒక మంచి స్లోగన్ ఉంది, క్రైస్తవ మతం కాదు మార్గం, సత్యం, జీవనం. మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని పూజించేదే క్రైస్తవ మతం ఉద్దేశం అని చక్కటి ఇది రాశారు. మిత్రులారా, దేవుళ్ళంతా ఒకటే, మనం వేరు చేస్తుంటాం దేవుళ్ళని. అందరూ దేవతలు చెప్పేది ఏమి? సన్మార్గంలో ఉండండి. మీరు ఎక్కడికి వెళ్తారు? సన్మార్గానికి వెళ్తే వైకుంఠానికి వెళ్తారు. ఈరోజు హిందువుల్లో వైకుంఠం డే, వైకుంఠం ఆ పండుగ చేసి వచ్చాను. ఇప్పుడు క్రిస్మస్ పండుగ చేస్తున్నాం. ఈరోజు రెండు పండుగలు మన కర్నూలు ప్రజలతో మనం చేస్తున్నాం. సో రెండు ఒకటే. యేసు ప్రభు
మంచి మార్గాన్ని ఉండే వాళ్ళకు స్వర్గానికి పంపుతాడు. అలాగే ఇంతకుముందు ఈ వైకుంఠం రోజున ఆ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి రావటం జరిగింది. అక్కడ కూడా అదే, పొద్దున్నే అదే. ఈరోజు 2 పండుగలు కలిసాయి. మన కర్నూలు ప్రజలందరూ ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా కర్నూలు ప్రజలు వెలుగుతుంటారు. మనమంతా ఒకటే, మన రక్తమంతా ఎరుపే. సో మనం అందరూ ఒకటే. కాబట్టి ఈ కార్యక్రమాల్లో నన్ను ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు, నన్ను గౌరవిస్తూనే ఉన్నారు. సో మా క్రైస్తవ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పరంగా గార్గేపురంలో చర్చికి సహకరించాము, గొంతుపర్లలో చేశాము, పంచలింగాల్లో పెద్దది కట్టాము, కాంటాపురంలో సహకరించాము, కర్నూలులో సహకరిస్తున్నాను. మరి అలాగే ఇక్కడ కాలేజీలో ఎస్టీబీసీ కాలేజీలో ఆడిటోరియం కట్టించాను. సో క్రిస్టియన్ల సోదరులకు వాళ్ళు అభిమానించే మతాన్ని మనం అందరూ గౌరవించాలి. అది ఇండివిజువల్, ప్రతి ఒక్కరికి వారు ఇండివిజువల్గా వాళ్ళు ఏది మతాన్ని స్వీకరించి ఏది పోతుంటారో వాళ్ళందరినీ గౌరవించేదే అదే గొప్పతనంగా ఉంటుంది. సో ముస్లిం సోదరుల్ని గౌరవించాలి, క్రిస్టియన్ సోదరుల్ని గెలిపించాలి, హిందూ సోదరుల్ని గెలిపించాలి. ప్రపంచంలో శాంతిపరంగా అన్ని మతాలు ఐక్యంగా ఉండేది ఏదైనా ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో ఉందంటే ఒక భారతదేశం. సార్ గారు నూరా భాషా గారిని కూడా ఛానల్లో కలుస్తున్నాము ఈ స్టేజ్ మీద. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆప్యాయత, మనము మనుషులు జీవితం బుడగ లాంటిది అందరికీ తెలిసిందే. మనం బుడగ లాంటిది ఉన్నప్పుడు మనం అంతా ఎప్పుడవుతూ కొట్టుకోపోయేవాళ్ళం. మనందరూ ఉండేటప్పుడు అందరూ ప్రశాంతంగా హాయిగా నవ్వుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటే అదే జీవితం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. చాలా ఆశాజ్యోతి ప్రియతమ నేత, కర్నూలు జిల్లాలో కాదు యావత్ భారతదేశంలో ఒక పారిశ్రామికవేత్త. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాల ప్రజలకి అన్ని విధాలైనటువంటి సహాయ సహకారాలు చేస్తూ ఆ రోజు కేవలం హిందువులకి ముస్లింలకి మాత్రమే ఐక్యత ఉంది. క్రైస్తవులకి నిలబడడానికి ఒక ప్లేస్మెంట్ లేదు. వాళ్ళు కూడా ఈరోజు నడి రోడ్డున కూర్చొని వాళ్ళ పాటలు ఆటలు వాక్యం చెప్పుకొని ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే సార్ పార్లమెంట్ వరకు వెళ్ళి అక్కడ పార్లమెంట్లో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సారు బడుగు బలహీన వర్గాల ప్రజల తరపున అహర్నిశలు కృషి చేస్తూ కర్నూలు సిటీకి ఎంతో మేలు చేసి అన్ని వర్గాల ప్రజలకి మేలు కలిగి ఉండే లక్ష్యంతో ఆయన ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న, రోషయ్య సార్ ఉన్న, వాళ్ళని పిలిపించి జగజీవన్ రామ్, అంబేద్కర్, జ్యోతిరావు పులే విగ్రహాలకి కృషి చేసి మదర్ తెరీసా విగ్రహానికి సార్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ బలహీన వర్గాల ప్రజలకి అహర్నిశలు కృషి చేసినటువంటి ఏకైక వ్యక్తి బలహీన వర్గాలకి సేవ చేసినటువంటి మదర్ తెరీసాని సార్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన ఇంటి దగ్గర ఒక మదర్ తెరీసా విగ్రహం పెట్టుకుంటూ చూసుకుంటూ నవ్వుకుంటే వ్యక్తి. ఏ చిన్న సమస్య వచ్చినా ఒక మంత్రిగా అసెంబ్లీలోకి వెళ్ళాలంటే ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటే సార్ పర్మిషన్ తీసుకొని కార్డు ఇస్తే లోపలికి వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడానికి, ఒక ప్రధానమంత్రిని కానీ ఒక రాష్ట్రపతిని కావాలంటే సార్ అపాయింట్మెంట్ తీసుకుంటే అంత బలమైనటువంటి వర్గాల నాయకుడు మన టీజీ వెంకటేష్ సార్ గారు. గతంలో మన ప్రజలు అర్థం చేసుకోకపోవడము, మనం ఎవరైతే అవకాశాలని మనకి ఇస్తున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకొని గుండెల్లో మనం కార్యక్రమాలు చేసుకోవాలి. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, అన్ని రాజకీయ పార్టీలను ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆ రోజులలో రాష్ట్ర ప్రభుత్వంతో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా సారు లెటర్ ఇచ్చి కమిషనర్ రవీంద్రబాబు గారికి చెప్పి, రవీంద్ర ఈ విషయంలో మీ రాజ్ కుమార్ కష్టపడుతున్నాడు కాబట్టి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఆయనకి మున్సిపాలిటీ అప్రూవల్, మున్సిపాలిటీ ఫండ్స్, మున్సిపాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వం అందరూ కూడా గొప్ప దేవుడిని గొప్ప చేసి గొప్పగా ఆరాధిస్తున్నారు. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ గారు కేక్ కటింగ్ అనంతరం, ఎందుకంటే ఆయన చాలా బిజీ షెడ్యూల్, ఎన్ని ఉన్నా కూడా ఆయన మన మధ్యలో రావడం అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మంచి కేంద్ర మంత్రిగానో రాష్ట్ర మంత్రిగా రావాలని తెలియజేసుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.